17వ వచనము 19, 22 వచనాలు చదువుకున్నాం. 10వ వచనము 17వ వచనము 19, 22 వచనాలు చదువుకొని వాక్యంలో ముందుకు వెళ్దాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఏమవుతుందంట ఒకసారి అందరూ వినాలి దయచేసి. ఇక్కడ దేవుడు ఒక మనిషిని ఎన్నుకోవడం వల్ల పశ్చాత్తాపడుతున్నాడంట. ఏమవుతుంది? ఒక మనిషికి మంచి చేయడం వల్ల దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఒక మామూలుగా గాడిదలు కాసుకునే వ్యక్తిని రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఎవరిని ఏం చేశాడు? సౌలు ఎవరు? ఎంతమందికి తెలుసు? సౌలు గాడిదలు కాసుకునే అతను. నిజంగానే చెప్తున్నాడు, గొప్ప విషయం కాదు. గాడిదలు కాసుకునే వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఇందులోనే వాక్యము, ఇందులోనే సాక్ష్యం, ఇందులోనే ప్రార్థన అంతా కూడా ఈ యొక్క 1 hour లోపే దేవునికి ఇచ్చాడు. దేవుడు ఒక మనిషిని బట్టి నిజంగానే పశ్చాత్తాపడతాడా? చాలా మందికి తెలియదు, చాలా మందికి అర్థం కాదు. ఏంటి అంటే మేలు పొందుకున్నాక మర్చిపోతా ఉంటారు మనుషులు. ఏం చేస్తూ ఉంటారు? అదే దుఃఖంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు దేవుడి దగ్గర? దుఃఖంలో ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉంటారు దేవుడికి. అయ్యో యేసయ్యా, నువ్వు తప్ప వేరే బంధువు వద్దు, నువ్వు తప్ప వేరే కారణం లేదు, నువ్వు తప్ప నాకు వేరే జీవితం వద్దు, పిల్లలు, కుటుంబము, భర్త, వ్యాపారము, పనులు ఏది వద్దు, నాకు ఎవరు కావాలి? ఎవరు కావాలంటారు? మరి ఆ మేలు కలిగిన తర్వాత అదే ప్రేమ దేవుడి మీద ఉంటుందా? ఎంతమందికి ఉంటుంది? ఇప్పుడు మనలో ఎంతమందికి ఉంది? ఉందా? అందరూ చెప్పగలరా? దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గట్టిగా దేవుడు అందరూ మరి అంతగా విధేయులై ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని ఇచ్చి ఉండొచ్చు? అంటే అనుకుంటున్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు, నిజంగా ఉన్న వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. అనుకుంటున్నా అంటే దేవునికి నేను విధేయుడిగా ఉన్నాను అనుకునే వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు, అనుకునే వాళ్ళు నిజంగా ఉండని వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. ఉండరు అని చెప్పలేను నేను, ఎవరిని చెప్పలేను. ఎందుకు అంటే దేవుడు వాక్యం మాట్లాడుతుంది. అయ్యా సౌలా, నేను నిన్ను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎవరు పశ్చాత్తాపడుతున్నారు? దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు రాజుని చేసినందుకు. అది కూడా గాడిదలు కాసుకునేవాడు. నీకు నాకు మేలు చేసి దేవుడు ఏమన్నా పశ్చాత్తాపడుతున్నాడేమో ఒకసారి ఆలోచించాను. ఎందుకు కాదు అనుకుంటున్నారు? ఎందుకు దేవుడు బాధపడలేదు అనుకుంటున్నారు? అసలు ఆ రోజే వీరిని పోనిచ్చినా బాగుండేది కదా, ఇలాంటి వాడు ఉండి లాభం ఏంటి, ఇలాంటి ఆమె ఉండి లాభం ఏంటి, ఇలాంటి విశ్వాసి వల్ల నాకు కలిగిన ఉపయోగం ఏంటి, వీళ్ళ వల్ల నాకు వచ్చే అవమానం తప్ప అని దేవుడు ఏమని అనుకుంటున్నాడేమో. అయ్యా, నేను అడిగే దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా? అమ్మా అబద్ధం ఏమని చెప్తున్నా? ఒక్కసారి ఆలోచించు నా ప్రియమైన అన్న. అదేంటన్నా, మనం మొన్ననే చాలా ఘనమైన పండుగ చేసుకున్నాం. ఎక్కడా జరగని అతి తక్కువ సమయంలో ఇంత చిన్న సంఘంగా ఉన్న మనకి దేవుడు కొన్ని వేల మందితో ఈరోజు పండుగ జరిపించాడు. అందరి మధ్యలో ఘనమైన పేరును సంపాదించడం మనల్ని బట్టి. అయితే గర్వపడుట న్యాయమేనా? గర్వించమంటున్నాడా? నిన్ను గాడులు కాసుకునే నిన్ను రాజుగా చేసినంత మాత్రాన, ఇరుకుల్లో ఇబ్బందిలో ఉన్న నిన్ను ఈరోజు నిలబెట్టినంత మాత్రాన గర్వపడటం న్యాయమేనా? అయ్యా అమ్మా, న్యాయమా? ఎంతమంది చెప్తారు న్యాయం అని? గర్వించే హృదయం ఉంటే తగ్గించబడటం ఖచ్చితంగా జరుగుతుందంట.
నేను గట్టిగా మేలు పొందుకున్నా చాలు, నేను ఎవరికి సమాధానం కావాల్సిన అవసరం లేదు, నేను అన్ని మెట్లు ఎక్కేశాను అనుకుంటే దేవుడు ఖచ్చితంగా గద్దిస్తాడు. ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఎంతమంది గద్దింపుకు లోబడతారు? లోబడతారా? కానీ సౌలు లోబడట్లా. నేను అందుకే నా పిల్లలకి మొట్టమొదటి ప్రార్థనతో ఎందుకు మొదలు పెట్టించాను ఈరోజు అంటే, గద్దింపుకు లోబడిన కుమారుడు జీవితంలో ఎదగలేడు. నాకు తండ్రి గద్దింపుకు లోబడలేని కుమారుడు జీవితంలో ఎదగలేడు. మీకు మరలా మంచి సత్యం అని చెప్తున్నాను, నిత్య సత్యం ఇది, నిజానికి గుర్తుపెట్టుకోవాలి. తండ్రి గద్దింపును ఎవరైతే లోబడలేదో వాళ్ళ జీవితంలో ఎదగటము అసంభవం. తండ్రి కానీ నీకన్నా పెద్దవాళ్ళు నీ మంచి కోసం నేను గద్దిస్తుంటే అది నువ్వు అర్థం చేసుకోలేకపోతే కష్టం. ఈరోజు నేను కూడా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నా, గెలిచాము అనే గర్వం ఎప్పుడు కూడా హృదయంలోకి రానివ్వకండి. భయాన్ని తెచ్చుకోండి. ఇంకా అవసరమైతే దేన్ని బట్టి భయపడాలి తెలుసా? దేన్ని బట్టి భయపడాలి? దేన్ని బట్టి? నేను వాళ్ళు చెప్పనా, నేను ఈ ప్రపంచంలో నువ్వు అమావాస్యను బట్టి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నా సంఘంలో? దయ్యాన్ని బట్టి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? సరే, మృగాన్ని బట్టి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నాం చేతులు ఎత్తాలి. మృగాలకి మరణాన్ని బట్టి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చావు, మరణం అంటే ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? లేదా? చావన్నా మీకు భయం లేదా? లేదమ్మా, సత్య భయం మీకు అని తెలుసా విషయం. అంటే ఏది బట్టి భయం ఉంది అంటే, వీటన్నిటికీ భయపడమని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా దాటించే దేవుడు నీ ముందున్నాడు. దేవుడికి ఇవి నీ దరి చేరనీయకుండా నిన్ను గెలిపించే దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వీటన్నిటికన్నా ప్రమాదమైన ఒక దానికి నువ్వు భయపడమని చెప్తున్నా ఈరోజు. వీటన్నిటికన్నా ప్రమాదం ఈ ప్రపంచంలో వీటన్నిటికన్నా ప్రమాదమైనది ఒకటి ఉంది, దానికి భయపడదు. నిజంగా ఏదై ఉండొచ్చు, ఖచ్చితంగా దానికి భయపడాలి. అమ్మా పర్లేదు చెప్పండి, దేనికి భయపడాలి? దేవుడిగా కాదు. ఇందాక చెప్పలే కదా, అమావాస్యను దాటించడానికి దేవుడు ఉన్నాడు, దయ్యాన్ని దాటించడానికి దేవుడు ఉన్నాడు, మంత్రశక్తిని దాటించడానికి, మరణాన్ని, రోగాన్ని, వ్యాధిని దాటించడానికి కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కానీ నువ్వు ఒక్కదానికి భయపడాలి, దానికి దాటించడానికి దేవుడు లేడు. దాన్ని దేవుడు దాటించడు. నేను ఖచ్చితంగా చెప్తున్నా. అమ్మా వినపల్లా, ప్రాణమా, ఎంతమంది కాపాడండి తల్లి ప్రాణం. దేవుడు ప్రాణం కాదు, దీన్ని దేవుడు దాటించడు. మళ్ళీ చెప్తున్నా ఈ విషయంలో, దయ్యానికి కూడా భయపడిన అవసరం లేదు, రోగానికి, ప్రాణానికి కూడా భయపడిన అవసరం లేదు. నువ్వు దేనికి భయపడాలి? దేనికి భయపడాలి? మళ్ళీ అడుగుతున్నాను ఈ క్వశ్చన్. ఇన్ని రోజుల నుంచి నాతో సహవాసంగా, నా కుటుంబంగా ఉన్నారు, అన్నయ్యను ఫాలో చేస్తా ఉన్నారు. దేవుడి ఆజ్ఞలు, దేవుడి వాక్యము, చావును తప్పించడానికి దేవుడు ఉన్నాడు, రోగాన్ని తప్పించడానికి దేవుడు ఉన్నాడు, నిన్ను దయ్యం నుంచి తప్పించడానికి దేవుడు ఉన్నాడు, చీకటి శక్తుల నుంచి తప్పించడానికి దేవుడు ఉన్నాడు, అకస్మాత్తుగా ఉడిపడే ప్రమాదం నుంచి తప్పించడానికి దేవుడు ఉన్నాడు. కానీ ఒకదానికి లేడు, ఒకదానికి లేదు. ఆ ఒకటి నువ్వే.
నీ నుంచి నిన్ను తప్పడానికి దేవుడు లేడు. నీ నుంచి నిన్ను తప్పించడానికి దేవుడు లేడు. ఎందుకు అంటే ఒకడు ప్రాణాపాయ నుంచి కాపాడబడాలన్నా వాడే కారణమై ఉండాలంటే వాడి విశ్వాసం గుర్తుపెట్టుకో. ఒకడి పైన దేవుడి పరిశుద్ధాత్మ ఉండాలన్నా వాడి పద్ధతే కారణము గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడు చచ్చేవాడు బ్రతకాలన్నా వాడు దేవుడితో నిలబడే విధానమే అక్కడ ముఖ్యమైన కారణం. ఏంటది ముఖ్యమైన కారణం? నేను మీతో చెప్తున్నా, అన్నిటికీ ముందు నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవడం గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. ఒకే ఒక మాటలో నీ ఆత్మని కానీ, నీ మనస్సుని కానీ, నీ బుద్ధిని కానీ, నీ ప్రవర్తనను కానీ నీ నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఎవరి నుంచి ఎవరిని కాపాడుకోవాలి? నిన్ను తప్పియకుండా, నిన్ను దారి తప్పించకుండా, నీ నుండి నిన్ను బయట తీసుకెళ్లి అపవాది పాలు చేయకుండా నువ్వు ఎవరికి భయపడాలి? నీకే. అర్థమైన వాళ్ళు ఇప్పుడు గట్టిగా దేవుడు. ఎవరిని తప్పించకుండా ఎవరికి భయపడాలి? ఈ లోకంలో ఉన్న ఎదుటి వాడి శక్తి కానీ, ఎదుటి వాడి బలం కానీ, నీ శత్రువు కానీ, నీ స్నేహితుడు కానీ, దుష్టుడు కానీ, దయ్యము కానీ, వీళ్ళెవరూ నిన్ను పడేయలేరు. కానీ నిన్ను నువ్వు పడేసుకోగలవు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకున్నా. ఎవరెవరు పడేస్తారు? ఎవరి ప్రాణానికి వాడే ఉరిని తెచ్చుకుంటాడు. ఇక్కడ సౌలు లాగా సౌలు దేవుడిని బాధ పెట్టగలిగినాడు. ఎవరిని బాధ పెట్టగలిగాడు? సౌలు ఎవరి ద్వారా దేవుడిని బాధ పెట్టాడు? ఎవరి ద్వారా? సౌలు తన స్నేహం ద్వారా, స్నేహితుల ద్వారా, సౌలు తన పిల్లల వల్ల శపించబడ్డాడా? ఇక్కడేం మాట్లాడుతున్నాడు దేవుడు? నిన్ను రాజుగా చేసినందుకు ఇక్కడ చూడండి, సౌలు ఏమైంది? అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అని దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యా, నిన్ను కూడా ఈరోజు కాపాడినందుకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. కారణం ఎవరు అంటే సౌలు పద్ధతే. దాని పక్కన ఉన్న రాజుల వల్ల, తన పిల్లల వలన, తన భార్య వలన, తన వెనుకున్న జంతువుల్ని బట్టి, గుర్రాలను బట్టి, రథాన్ని బట్టి కాదు. ఎవరి వల్ల దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు? సౌలు వల్లనే. నీ వల్లనే దేవుడు బాధపడుతున్నాడేమో. అనవసరంగా వీడిని కాపాడాను రా, అనవసరంగా వీడికి మేలు చేసినాను రా, అనవసరంగా వీడిని బతికించి నా సంఘంలో వచ్చి నిలబెట్టాను రా, అనవసరంగా వీళ్ళకి పరిశుద్ధాత్మని తల మీద ఉంచాను రా, అనవసరంగా వీళ్ళకి మంచి మంచి వరాలు ఇచ్చి దేవజనులుగా, ప్రార్థన పరులుగా, వీరులుగా ఉంచాను రా అని దేవుడు పశ్చాత్తాపడుతున్నాడేమో. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు గోపాడుకోవాలి? నువ్వైతే ఏంటి, నేనైతే ఏంటి? నువ్వైతే ఏంటి, నేనైతే నాకేమైనా భూములు ఉన్నాయా? లేదు నా, నేను నన్ను పరీక్షించుకుంటున్నా, నిన్ను కూడా పరీక్షించుకోమని చెప్తున్నా. నేను నన్ను పరీక్షించుకోవడానికి నేను దేవుడి దగ్గరికి పోయి అడిగేది. నన్ను పరీక్షించుకోవడానికి అడుగుతున్నా నేను దేవుడి దగ్గర. నువ్వు కూడా నిన్ను పరీక్షించుకోవడానికి అడుగు. ఇక్కడ సంబంధము నేను నీ సేవకుడిగా నేను చెప్తా ఉన్నాను. ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి కూడా గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. సేవకుడిగా నేను బాధపడే రోజు వచ్చింది అంటే నువ్వు ఖచ్చితంగా దేవుడిని బాధ పెడితే నేను తప్ప లేకుంటే రాదు. ఆ ముక్క ఇంకొకసారి చదివితే మీకు అర్థమైంది. కంటిన్యూ చేయమా, వేరే చదవకండి. అందుకు సమయంలో కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఎవరికి కోపం వచ్చింది? సమయం ఎవరు? సౌలుకి. చాలా మందికి తెలియదు కదా సమయాలు ఎవరు. సౌలు అనేది, సౌలు ఒక గాడిదలు కాసుకునేవాడు. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం. సమయంలో సౌలు రాజు అవడానికి సౌలును అభిషేకించిన సేవకుడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా సేవకుడు. ఇప్పుడు నేను సమయాల్ని, మీలో ఎవరో సౌలు అవుతారు. నేనేంటి?
సేవకుడు ముందు బాధపడ్డా, దేవుడు ముందు బాధపడుతున్నాడు. దేవుడు పశ్చాత్తాపడుతున్నందుకు, నిన్ను ఎన్నుకున్నందుకు సేవకుడు రాత్రి అంతా కూడా కన్నీరు పెట్టుకొని, అయ్యా నేను అభిషేకించిన ఒక బిడ్డ ఇలా అయ్యాడా అని ఏడవటం మొదలు పెట్టాడట. ఎంత బాధపడుతున్నాడు చూడండి. నేను అభిషేకించిన ఒక బిడ్డ ఏమయ్యాడు, ఇంతగా ఇలా అయిపోయాడా. నేను అభిషేకించిన ఒక, నీ కోసము నువ్వు మేలు పొందుకుంటే నువ్వు చేసిన మేలును చూసి మారిన వాడు, నువ్వు చేసిన మేలును బట్టి నిలబడ్డ బిడ్డ ఇలా అయిపోయాడా అని దేవుడు సమయంతో మాట్లాడుతూ ఉంటే సమయలు గారు కన్నీరు గారుస్తా ఉన్నారు. మరి ఆ కన్నీరుతో అక్కడ ఆగిపోయిందా? ఏం జరిగిందో చూద్దాం. సేవకుడు ఆ సమయలు గారిని సౌలు గారిని ఏం మాట్లాడుతున్నాడో ముందుకెళ్ళి చదువుదాం. 17వ వచనం చదువుదాం. అందుకు సమయలు, నీ దృష్టికి నువ్వు గాడిదలు కాచుకునేలాగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఏ రాజ్యం అంతటి మీద రాజుగా అభిషేకించారు. గుర్తుపెట్టుకో. ఎంతమంది మర్చిపోతున్నారో గుర్తుపెట్టుకోండి. నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు నీ పక్కన ఎవరైనా ఉన్నాడా? నువ్వు దేనికి పనికి రాకుండా ఏడుపుతో కన్నీరుతో రాస్తున్నప్పుడు నీ పక్కన ఎవరైనా ఉన్నాడా? లేడు. మరి నువ్వు ఈరోజు మెట్టెక్కిన తర్వాత మర్చిపోవడం న్యాయమేనా? న్యాయమా? ఎంతమంది మర్చిపోతా ఉన్నారు? మర్చిపోయే సంగతి పక్కన పెట్టు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు. ఎవరు బాధ పెడుతున్నారు? నన్నే. ఎవరో బాధ పెడుతున్నారు. నేను మళ్ళీ చెప్తా, అది నువ్వు నేనని నేను చెప్పను. నేనైనా అయ్యుండొచ్చు. అయ్యా అనుకోకూడదా? నేనైనా అయ్యుండొచ్చు. నువ్వే కాదు, నేను కూడా అయ్యుండొచ్చు. కానీ వాక్యానికి లోబడాలి. నేను కూడా లోబడతా, నువ్వు కూడా లోబడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. అందుకే నేను మొట్టమొదటి ప్రార్థనతో మొదలు పెట్టాను. నా సహోదరి సహోదరులారా, దయచేసి ఆలోచించండి. దేవుడు మనల్ని గాడిదలు కాసే స్థితి నుంచి ఈరోజు రాజుగా నడిపిస్తున్నాడు. మనం ఎక్కడైనా దేవుడిని బాధపడుతున్నామేమో ఒకసారి ఆలోచించాం. ఎవరైనా బాధపడుతున్నారా? ఒప్పుకునే ధైర్యం ఉందా? దేవుడిని బాధపడుతున్నాను, నేను బాధపడుతున్నాను, నేనైతే చేస్తాను. నేను నిజంగా చెప్తున్నాను. నేను ఎక్కడ బాధ పెట్టానో కూడా దేవుడు నాతో మాట్లాడాడు, చాలా చిన్న విషయాలతో. కానీ నా ప్రభు నన్ను బట్టి బాధపడినాడు. నేను ఒప్పుకుంటున్నాను. నీలో ఎంతమంది ఉన్నారు? ఇంతమందిలో దేవుడు కన్నీరు రాక్షలు ఉందా? నేను ఎన్నుకున్నందుకు, నిన్ను నిలబెట్టినందుకు, నన్ను నిన్ను ఆదరించినందుకు దేవుడిని బాధపెడుతున్నాము అంటే దాదాపు 90% మంది మనం బాధ పెట్టేవారుగా ఉంటున్నాం. ఇందాక చెప్పాము, మనం దేవుడి దగ్గర కరెక్ట్ గానే ఉన్నామంటే అందరం చేతులు ఎత్తాము. కానీ ఇప్పుడు ఆ వాక్యాన్ని బట్టి అర్థమవుతుందా లేదా? మనం ఏం చేస్తున్నాం? దేవుడిని పశ్చాత్తాపడే విధంగా చేస్తున్నాం. సేవకుడి దగ్గర దేవుడు ఎక్కడ బాధపడుతున్నాడు అంటే సేవకుడికి తెలిసాక బాధపడుతున్నాడు. సేవకుడికి తెలిసాక బాధపడుతున్నాడు. కానీ దేవుడు వెంటనే చూసి బాధపడుతున్నాడు. అర్థం చేసుకోండి, వెంటనే చూస్తున్నాడు. అరే నీ ఆనందంలో దేవుడు చూసినప్పుడు, నీ బాధలో నేను చూసినప్పుడు, నువ్వు చేస్తున్న ఆ యొక్క దేవుని మాటను పక్కన పెట్టి, జీవితాన్ని బట్టి, దేవుని పక్కన పెట్టే విధానాన్ని బట్టి చూస్తాడా లేదనా? అమ్మా చూడట్లేదా? అందరూ అంటారు, అయ్యా దేవుడు చూస్తాడా? దేవుడు చూస్తాడా? చూస్తున్నాడు నాన్న. నిన్ను నన్ను కళ్ళతోనే చూస్తున్నాడు. చూడకపోతే మనల్ని ఇంకా ఈ సజీవ లెక్కలో ఉంచుతాడా? ఇంకా వీళ్ళతో పాటు ఊపిరి పీల్చే విధంగా ఉన్నాం. ఎక్కడో చనిపోయి, ఎక్కడో మట్టిలో కలిసిపోయే స్థితిలో ఉంటాం. ఎక్కడో ఎవరి చేతిలోనూ అన్యాయం అయిపోయి, ఎక్కడో ఆనందమైపోయి నశించిపోయే వారిగా ఉంటాం. అవునా కాదా? కానీ దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు కాబట్టి ఇంకా బ్రతికి సజీవ లెక్కలో ఆయన్ని బాధపడుతున్నాం, ఆయన్ని బాధపడగలుగుతున్నాము. నేను చెయ్యట్లేదు అనే మాట మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు. ఎందుకు అంటే
నువ్వు నేను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దేవుణ్ణి బాధపెడుతూనే ఉంటాం, ఖచ్చితంగా బాధపెడతా ఉంటాం. మరి దేవుడికి ఎలా బాధపడుతున్నాడు ఇంకా ముందుకెళ్దాం, చదువుదాం. నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేశావు అని అడుగుతున్నాడట దేవుడు. సౌలు ఏం చేశాడు? అయ్యా నిన్ను నేను అప్పు చెప్పిన నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా సౌలుకి? మీరు అందరూ వినండి, మీకు వాక్యం చదివితే అర్థం కాదు, వినండి చెప్తా. ఒక పెద్ద దేశం ఉందిరా, మన మనకన్నా పెద్ద దేశం అమెరికాను చైనానో ఉందనుకో. ఈ చిన్న సంఘానికి నువ్వు వెళ్ళి ఆ దేశం మొత్తం నీకే, ఏమంటున్నాడు? ఆ దేశాన్ని యుద్ధం చేసి మొత్తం తీసుకో, మొత్తం జీవితం నీకే, ఆశీర్వాదం నీకే, కావాల్సినవన్నీ తీసుకో అని చెప్పేసి మనకి ఆ దేశాన్ని నాకు చెప్తే, మనం అక్కడున్న గొర్రెలు, మేకలు, జంతువుల వరకు చంకలో పెట్టుకొని వాటికి కక్కుతూ కూడా వస్తే ఎట్లుంటారా? ఎక్కడి నుంచి ఉన్న భూమి మొత్తం నీకే అని చెప్పి దేవుడు నీకు వెనక్కి ఇచ్చాడు అనుకో. నువ్వు అందులో ఉన్న గులకరాలు నేర్కొని వచ్చి ఇంట్లో కూర్చున్నావు అనుకో, ఏమంటాడు? తెలివైన పనా, మంచి పనా? నీకేం చెప్తున్నాయో, అందులో ఒక 4 పాములు ఉన్నాయి, అవి చంపేసి ఆ మొత్తం నువ్వే తీసుకో అంటే, ఆ పాములు పడేసిన 4 గులకరాళ్ళు 4 వజ్రపు రాళ్ళు తీసుకొని అవి తీసుకుని వచ్చేస్తే, అదే అట్లా కాకుండా నువ్వు స్వాధీనం చేసుకుంటే ఆ దేశం అంతా ఎవరిది? నీదే కాదా? నీకు మొత్తం ప్రపంచాన్ని నీకు అప్పచెప్తుంటే నువ్వేమడుగుతున్నావు? గులకరాళ్ళ దగ్గర కక్కుర్తి పడుతున్నావు ఏంద్రా నాయన అంటున్నా. నిజంగానే మనవాడంటే అయ్యా రోడ్డు మీద ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఏమడుగుతుంది తెలుసా? అయ్యా నన్ను దీవించని దేవుణ్ణి అడుగుతాం. కొంచెం దీవెన రాగానే ఆ దీవెనని మనుషుల దగ్గర ఎత్తుకుంటా ఉంటాం. చుట్టుపక్కల వ్యాపారులు, ఓనర్లు, బంధువులు ఎవరేమిస్తారు అని చెప్పేసి చుట్టూ జనాల దగ్గర ఎదుగుతూ ఉంటాం. కానీ అసలు ఎప్పుడు లేనప్పుడు ఎవరిని అడుగుతాం? ఎవరు అడుగుతారా? ఎవరు లేనప్పుడు దేవుడిని అడిగినప్పుడు దేవుడే కదా నీకు ఇచ్చేది. మరి కొంచెం ఇచ్చాక కూడా ఎవరిని అడగాలి? మరి ఎవరిని అడుగుతున్నావు? వినపడలా? ఇది ఎక్కడ తెలియదు. మరి నువ్వు అడిగే విధానాన్ని బట్టి ఈరోజు దేవుడు నీకు దూరం అవుతున్నాడు. ఎందుకంటే ఒకరోజు నా కుమారుడు ఏం కావాలన్నా నన్నే అడిగాడు, కానీ ఈరోజు చుట్టూ జనాన్ని చూసి నన్ను అడగటం బంద్ చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళతోనే వీళ్ళు బతకని అని పక్కన పెడుతున్నాడు. ఎవరికైతే నమ్ముతున్నాడో నమ్మిన వాడికి వాడు బానిస, ప్రతి మనిషి కూడా. అందుకే నేను అంటున్నా, పాపానికి, మరణానికి, శాపానికి దేనికైనా నువ్వు భయపడకపోయినా పర్లేదు, కానీ అన్నిటికన్నా నీచమైనది, భయంకరమైన ఒకడున్నాడు, వాడు నీలోనే ఉంటాడు. ఎవరిలో? నిన్ను భయడానికి వాడు నీలోనే ఉంటాడు. వాడికి భయపడు, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. అరే నాయనా నువ్వు ఎట్లుంటున్నావు, అమ్మా నువ్వు ఎట్లుంటున్నావు, లోపల నన్ను ఎటు తీసుకోబోతున్నావు, నన్ను ఏ దారిలో తీసుకోబోతున్నావు? దేవుడి వైపా, దయ్యం వైపా? దేవుడి వైపా, పాపం వైపా? దేవుడి వైపా, శాపం వైపా? మందిరానికా, మందింటికా? అరే ఎటు తీసుకోబోతున్నావు నన్ను? ఏ మాటలు వినేటట్టు చేస్తున్నావు నన్ను? ఏం మాట్లాడేటట్టు చేస్తున్నావు నన్ను? ఎవరిని ప్రశ్నించాలి? నువ్వు ఎవరికి భయపడాలి? గట్టిగా చూపించండి నాకు ఒకసారి. ఎవరికి చూపించాలి? ఆస్క్ యువర్ సోల్. నీ ఆత్మను అడుగు, నువ్వు లోపలే ఉంటాడు. వాడి పరిశుద్ధాత్మ వైపు నిన్ను నడిపిస్తుంటా, లేదా మరణం వైపు నిన్ను నడిపిస్తుంటా? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, భయపడు. ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? నీకే. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నువ్వెవరికి భయపడమంటున్నావు నీ సేవకుడు? ఇంతవరకు 3 ఏళ్ళలో ఎప్పుడు కూడా మీరు దేనికి భయపడొద్దని మాట్లాడిన పాస్టర్ గారు ఈ రోజు నువ్వు భయపడమని చెప్తున్నాడు. వాడికి భయపడ్డప్పుడు రాజయ్యాడు, భయం లేకుండా అయిపోయినప్పుడు ఏమైనాడు చూడుమా. అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఏమంటాడు?
అయ్యా నువ్వు చేసిన దానికి దేవుడి మాట వినేది ముఖ్యమా? నేను సమయాలు గారు అడుగుతున్నాడు, దేవుడి మాట వినటం ముఖ్యమా లేదా దేవుడికి ప్రజెంటేషన్ బలులు దహన బలులు అర్పించడం ముఖ్యమా? ఆలోచించు. దేవుడికి మాట వినటం ముఖ్యమా బలులు అర్పించడం? అంటే మీరు కూడా మనం అందరం కూడా ఈరోజు చేసి ఉండొచ్చు, మొన్న కార్యక్రమంలో భోజనాలకి వాటికి అన్నిటికీ మనం చేసి ఉండొచ్చు. అయ్యో నేను ఇంత దొరికి చేసినా, నేను ఇంత చేసినా, అది గొప్పదా? దేవుడి మాట వినటం గొప్పదా? నువ్వేం చేసినా దేవుడి కోసమే చేసావుగా, సేవకుడి కోసమైతే కాదు కదా. అమ్మా కష్టపడ్డా, చెమట వచ్చినా, పని చేసినా ఎవరి కోసం చేసావు? ఆరాధనకు వచ్చినా ఎవరి కోసం వచ్చావు? కరెక్టేనా? మన డౌట్లు ఉన్నాయా? అయ్యా అమ్మ మీకే అడుగుతున్నా, డౌట్లు ఉన్నాయా? నా కోసమైతే కాదుగా. అదే అడుగుతున్నాడు దేవుడు. అయ్యా నువ్వు ఆజ్ఞకు లోబడుతూ చేస్తే నిన్ను దీవిస్తా. ముందు ఏం చేయాలి? ఏమైనా చేసేటప్పుడు ముందు దేవుడి మాటకు కూడా లోబడాలంట. దేవుడికి స్తోత్రం. నువ్వు మాట వినకుండా, నువ్వేం చేయకుండా, దేవుడి మా ఆజ్ఞను వినకుండా నువ్వు ఎన్ని బలులు ఇచ్చినా, ఎన్ని సమర్పణలు ఇచ్చినా నాకు ఉపయోగం ఉందా అని సమయాలు గారు చెప్తున్నాడు. మాట వినాలి, సమర్పణ. సమయాలు ఏమంటున్నాడు? సౌలు ఏమంటున్నాడు? అయ్యా నేను ఈ గొర్రెల్ని బర్రెల్ని దున్నపోతుల్ని తెచ్చింది దేవుడికి బలియడానికి అని మాట్లాడుతాడు. దేవుడు అలా ఏమని అడిగిండు ఆయనకు? నీ దగ్గర లేవా? దొంగతనం చేసి దోపుడు సొమ్ము ద్వారానే దేవుడికి బలియమన్నాడా? లేదుగా. ముందు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? అక్కడ నువ్వు నశింపజేయంటే నశింపజేయడం పనిచేసి దొంగతనం చేసుకొని రావడం ఏంటి? నువ్వు రాజు అయ్యండి. వాటికి ఎందుకు ఆశపడ్డావు నువ్వు? ఈరోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఒక చిన్న దొంగతనాన్ని దేవుడు సౌలు దగ్గర నచ్చలేదు. ఎందుకంటే ఆయన దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. దేవుడికి ఇవ్వడానికే తెచ్చాడు, కానీ ఎలా తెచ్చాడు? దోపుడు సొమ్ముగా తెచ్చాడు. దేవుడికి అది నచ్చలా. దేవుడికి దానికన్నా నువ్వు విని ఆజ్ఞకు లోబడి వాడిగా ఉంటే నువ్వు అప్పుడు ఏది ఇచ్చినా కానీ దేవుడికి ఇష్టంగా ఉండేదన్న. దేవుడికి స్తోత్రం. అయ్యా నేను పలానా కార్యక్రమం చేసినా అని మీలో ఎవరైనా గర్వపడుతుంటే దయచేసి ఆ గర్వాన్ని తుంచేసేయండి. నేను ఒకరోజు భోజనాలు పెట్టినా, నేను ఒకరోజు కూరగాయలు తెచ్చినా, నేను ఒకరోజు బియ్యం ఇచ్చినా, ఒకరోజు నేను ఈ కార్యం చేసినా, 3 రోజులు పని చేసినా, 7 రోజులు భుజాన మోసినా అని ఎవరైనా మీరు అనుకుంటే, నిన్న మొన్న జరిగిన కార్యక్రమాన్ని బట్టి నేను ఇంతమందిని స్వస్థపరిచినా, నేను ఏమన్నా అనుకున్నా, నేను ఇంతమందికి ప్రార్థన చేసినా, నేను స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పినా అని సేవకులుగా ఇంకెవరైనా గర్వపడ్డా, లేదు నేను కూర్చొని ప్రతి పనిలో సహాయపడ్డా అని ఇంకెవరైనా గర్వపడితే దయచేసి దేవుణ్ణి క్షమాపణ అడగండి. ఎందుకంటే నీకు వరం ఇచ్చింది ఆయన, నీకు ధనం ఇచ్చింది, నీకు పని చేయడానికి శక్తినిచ్చింది, నువ్వు నిలబడడానికి నీకు బలాన్ని ఇచ్చింది. 7 రోజులు నీకు వేరే ఏ ఆపద రాకుండా ఆయన పని చేయించుకుంది కూడా ఆయనే. అదే 7 రోజుల్లో నీకు ఏమైనా ఆపద వస్తే హాస్పిటల్లో ఉంటే ఇక్కడ పని చేయగలవా? అదే నీ కుటుంబాన్ని ఏదైనా ఆగమైపోతుంటే అది పక్కన పెట్టి ఇక్కడ దేవుడు పని చేయగలవా? నీకు పెద్ద నష్టం వస్తే నువ్వు అక్కడ పక్కన ఉంచేసి దేవుడికి డొనేషన్లు, బియ్యాలు, వంటలు చేయగలవా? చేయలేవుగా. ఎవరు చేయించారు నీతో? ఆ ఒక్క విషయము నువ్వు గుర్తుపెట్టుకో నా ప్రియమైన సహోదరి సహోదరుడా. నువ్వే కాదు, నేను కూడా గుర్తుపెట్టుకో. నీ ద్వారా నా ద్వారా ఎవరు చేయించుకుంటున్నారు? ఆ ఒక్క విషయాన్ని సౌలు మర్చిపోయాడు. నేనే చేస్తున్నా అనుకున్నాడు. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? నేనే, నా వాళ్ళే. గర్వం, విపరీతమైన గర్వం పెరిగిపోయింది. అందుకే చెప్తున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గర్వాన్ని బంద్ చేయి. ఏం బంద్ చేయాలి? గర్వాన్ని వదిలేయి. ఎందుకంటే మంచిది కాదు. ఈ లోకంలో ఎవరికి భయపడ్డా భయపడకపోయినా నిన్ను దారి తప్పించే నీకు నువ్వు భయపడు. ఎవరికి? నిన్ను దారి తప్పించే నీకే. నీ ఆశీర్వాదాన్ని నీ నోటి నుంచి, నోటికాడికి వచ్చిన అన్నాన్ని మట్టిపాలు చేశారంటారు. అయ్యా అవునా? కొట్టారు అంటారు. అవునా? చిన్నప్పుడు చూసారా మీరు?
నోటి దగ్గరకు వచ్చిన ముద్దని కొట్టేశావేంట్రా పిచ్చోడా అంటే, ఈ చేతి దగ్గర నుంచి వచ్చే ముద్దని ఎవరికి ఏ చేతితో కొడుతున్నారు? ఈ చేతితో. మళ్ళీ మన నోటికాడికి వచ్చిన ఆశీర్వాదాన్ని మనమే కొట్టుకోకుండా ఈ వాక్యం దేవుడు హెచ్చరికగా వాళ్ళకి ఇస్తున్నాడు. దేవుడు ఎందుకంటే అయ్యా, ఈ గొప్ప మీటింగ్లు చూసి, గొప్ప కార్యాలు చూసి ఎవరైనా వాళ్ళు కనపరుచుకుంటున్నారేమో ఒక్కసారి చెప్పు నీ బిడ్డలకి, ఇది చేసింది నేను, వాళ్ళ ద్వారా చేయించుకున్నది నేను అని గమనించి దేవుడికి తీసుకోవాలి. సౌలుతో యుద్ధం చేయించింది దేవుడే, అమాలేకీయుల్ని చంపించింది దేవుడే, అగలను ఆయనకి బందీగా ఉండడానికి సౌలు దగ్గర లొంగేటట్టు చేసింది ఎవరు? మరి సౌలు చేసిన గొప్పతనం ఏంది? నిలబడ్డాడు అంతే. ముందు ఏం చేసినాడు? ముందు నిలబడ్డాడు అంతే. ఈరోజు నువ్వు నేను చేసేది కూడా అదే, నిలబడుతున్నాం అంతే. ముందు రూపం మనది, కానీ సమస్తము జరిగించేది దేవుడే. గట్టిగా జరుగుతుందా? అంతేనా? నేను అందుకే గర్వపడి చెప్తాను, అయ్యా సేవకుడిగా నువ్వు వచ్చినప్పుడు, అయ్యా నీ దగ్గరికి వెళ్తే వాళ్ళు బాగుపడుతున్నారు, నీ దగ్గరకు వస్తే వీళ్ళు స్వస్థపడుతున్నారు, నీ మందిరానికి నడిచినప్పుడు అందరూ గొప్ప మేలు పొందుకుంటున్నారంటే నేను మళ్ళీ మళ్ళీ హెచ్చరించి చెప్తా, పిచ్చోళ్ళారా మీకు ఏమైనా అర్థమవుతుందా? నేను దొంగ పాస్టర్ని కాదు, నాకు చేత కాదు అని చెప్పడం. నీ దగ్గరికి వచ్చేదానికి కాదు, నేను చెప్పినట్టు దేవుడికి లోబడ్డవాడు బాగుపడుతున్నాడు. దేవుడికి ఇస్తూ నేను చెప్పినట్టు దేవుడికి భయపడి మందిరానికి నడిచిన వాడు సంవత్సరం దేవుడు ఎదుగుతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా దేవుడికి ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పేది ఒకటి, నేను మార్గాన్ని మాత్రమే చూపిస్తున్నా. స్వస్థపరచడానికి చెయ్యి నాదే, కానీ స్వస్థతని ఇచ్చింది నా దేవుడే. ఈ ముక్క ఈరోజు 99 మంది సేవకులు చెప్పలేకపోతున్నారు. 100కి 99 మంది చెప్పట్లా. ఏమంటున్నారంటే నేను పైనుంచి దిగొచ్చిన, నేను చల్లితే నీరు కాదు జలముగా పైనుంచి అభిషేకం అయింది, నేను వేసింది తైలం కాదు అది ఇంకా గొప్పదైంది, నేను గాలిలో నేను లేపుతా, నీళ్ళ మీద కూర్చోబెడతా. ఈ గాలి మాటలన్నీ చెప్పుకునే వాళ్ళు సేవకుల్లో ఉన్నారు, దుష్టుల్లో కూడా ఉన్నారు. అప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే అవుతారు. అవునా కాదా? నువ్వేం చేసినావు, నేనేం చేసినా, మనం ఏమైనా చేసినావా? మనం ఏమైనా చేస్తున్నావా? ఎందుకు నేను తగ్గించుకోకూడదు? చెప్పండి. ఎంతమంది తగ్గించుకుంటున్నారు? నువ్వు అయ్యా ఎంతమంది తగ్గించుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. నేను ఇంతమంది ముందు ఒప్పుకుంటున్నా, ఇంత దాదాపు 2000 మంది ఇప్పుడు కూడా ఉన్నారు. 1500 నుంచి 2000 మంది జనాలు ఇక్కడ కూర్చున్నారు. 100 మంది ముందు వీడియో ముందు కూడా చెప్తున్నా, నేను ఏం చెప్పినా కానీ వింటున్న వాళ్ళు దేవుడు వాళ్ళు దీవిస్తున్నాడు, నేను కాదు. ఎవరు దీవిస్తున్నారు? దేవుడు దీవిస్తున్నాడు. రోగంతో ఉన్నవాడిని మనస్ఫూర్తిగా నేను ప్రార్థన మాత్రమే చేస్తున్నా, అయ్యా వీడిని స్వస్థపరచు బాగు చేయమని. కానీ ఆ వింటున్న వాడు నా దేవుడు అని నేను అందరి ముందు చెప్తున్నా. ఇక్కడ నడిపించే వాడిని నేను నిలబడ్డా, నన్ను నడిపించేది నా దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. 100 మంది దేవుడు లేరు, యేసుక్రీస్తు ప్రభువే. యేసు నామములోనే నాకు జరుగుతున్నాయి కార్యాలని. దేవుడికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వాళ్ళే. అయ్యా నేను తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను సౌలులాగా అవ్వాలనుకోవట్లేదు. నేను సౌలులాగా నా అభిషేకమును నా దేవుడి హస్తాన్ని వదిలిపెట్టాలని నేను అనుకోవట్లేదు. నేను నాలో ఉన్న ఒకడికి భయపడుతున్నా. వాడు ఎక్కడైనా సరే తొట్టిల్లు చేస్తాడు అని భయపడుతున్నా, వణుకుతున్నా. నేను నువ్వు వణుకుతున్నావా? నీలో ఉన్నావు, నీకు భయపడు. ఎందుకంటే వాడే నిన్ను లోకం వైపు తిప్పేది. ఇందాక మీరు చెప్పిన కారణాలు అన్ని వైపు తిప్పేది వాడే, పాపం వైపు తిప్పేది వాడే, డబ్బు వైపు తిప్పేది అదే లోపల ఉంటుంది నీలో. ఏదో ఒక మిస్టేక్ చేయి, మందిరంలో కూడా నిన్ను నిలబడకుండా గర్వం వైపు తిప్పేది కూడా అదే లోపల. ఎవరో కాదు, లోపల ఒకటి ఉంది. లోపల ఉన్నాడు, 100% ఉన్నాడు. ఎవ్వరు ప్రతి ఒక్క మనిషిలో కూడా చనిపోగానే వెయిట్ తగ్గుద్దంట. మనలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఆత్మ అంటారు. అది లోపల ఉంటుంది. ఆ ఆత్మనే హవ్వ ఆదాం వైపు హవ్వమ్మ గారిని మోసం చేయడానికి ఆశ చూపించింది. తన లోపల ఉన్నదే, బయటది కాదు. తన లోపల ఉన్నదే. ఈ రోజు వరకు మనుషుల్ని శ్రమల పాలు చేసేది
ఎవరు? నీ లోపల ఉన్నది. సాతాను బయట నుంచి ఆశ మాత్రమే చూపిస్తుంది. నిన్ను మార్చలేదు, నిన్ను పడేయలేదు, నిన్ను కోచలేదు, నిన్ను ఏమీ చేయలేదు, ఎంటుగా కదిలేదు నీది. సాతాను ఏం చేయలేదు, మీరు భయపడకండి దాని గురించి. కానీ ఎవరి గురించి భయపడాలా? ఎవరి గురించి భయపడాలి? గట్టిగా మీలో ఉన్న మీకే మీరు భయపడాలి. నిన్ను దేవుడి అభిషేకం నుంచి తప్పించేది, నీ ఆలోచన మార్చేది, పరిశుద్ధమైన సన్నిధి నుంచి నిన్ను దూరం చేసి రకరకాల మ్యాజిక్ల వైపు, మ్యూజిక్ల వైపు తిప్పేది, పనికిరాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ తల పెట్టేటట్టు చేసేది, అనవసరమైన గుమ్మాల ముందు నిన్ను కూర్చోబెట్టేది, వినకూడదని తెలిసినా వాళ్ళ మాటే వినేటట్టు చేసేది, పడిపోతావు చెడిపోతావు అని తెలిసినా వాళ్ళతోనే సవాసం చేపించేది, నీ కష్టం అంతా నాశనం అయిపోతుందని తెలిసి కూడా వాళ్ళతోనే బతకాలనిపించేది, ఇవన్నీ నీలోంచి చేయించేది ఎవరు? ఎవరు? ఎవరా? ఇది చేస్తే నేను అయిపోతా, నా కుటుంబం రోడ్డు పాలన పడుద్ది, తాగుడు కానీ, వ్యసనాలు కానీ, జూదం కానీ, పందాలు కానీ, ఇది చేస్తే నా కుటుంబం నాశనం అయిపోద్దని నీకు తెలియదా? కానీ చేసేది ఎవరు? దయ్యమా? దయ్యం చేస్తుందా? నానా ఈరోజు మందిరానికి రాకపోతే ఈ వారం అంతా ఏదో కోల్పోయినట్టు అయిపోద్ది, నా ఆశీర్వాదం నాశనం అయిపోద్ది అని తెలిసి కూడా నిన్ను ఇంట్లో కూర్చోబెట్టేది ఎవరు కూర్చోబెడుతున్నారు? దయ్యమా? మాత్రగా? దుష్టుడా? దురాత్మనా? నేనా? నేనా? అయ్యా నేనా? నేను పనికిరాని వాడు అయితే నేనా? భయపడైతే భయపడు. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తున్నా, అవసరమైతే రాసుకో. నీ చేతి మీద దేవుడు కూడా రాసినాడు గీతలు. అరే నీ చేతిని, నీ తలరాతని నువ్వే నాశనం చేసుకోగలవు, నువ్వే నిలబెట్టుకోగలవు అని చెప్పి ముందే రాసినాడు దేవుడు. నీ తలరాత ఎక్కడుంది? ఎక్కడుంది నీ తలరాత? నీ చేతిలోనే ఉంది పిచ్చోడా, నీ చేతిలోనే నీ జీవితం ఉంది. నువ్వు మార్చుకోగలిగితే మేలు, లేకుంటే చెడిపోతావు దేవుడు చెప్తున్నా. దేవుడు తీసుకోవట్లేదు. ఈరోజు పంతులకి, పెద్ద పెద్ద శాస్త్రులకి తెలియదు. ప్రతి ఒక్కరు కూడా హస్త సాముద్రికం అని చూస్తూ ఉంటారు, కానీ ఈ హస్తంలోనే ఉంది వాడి భవిష్యత్తు. ఒకరు తాగుపోతావాలన్నా, తిరిగిపోతావాలన్నా, నాశనం అవ్వాలన్నా, గొప్పోడు అవ్వాలన్నా, ఏది అవ్వాలన్నా వాడి చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో ఉంది? చూపియండి ఎవరి చేతిలో ఉందో. ఎవరైనా చెప్పొచ్చు, నిందించవచ్చు, నా ఎదుటి వాడి వల్ల నేను నాశనం అయిపోయినా, మా నాన్న వల్ల నేను దెబ్బతిరిపోయినా, మా అమ్మ వల్ల నేను ఇదైపోయినా, నా మొగుడు వల్ల నేను ఇట్లా అయిపోయినా, నా భర్త వల్ల నేను ఇప్పుడు చెడిపోయినా అని నీ తర్వాత ఎదుటోడి మీద నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేస్తావేమో. తప్పు. మళ్ళీ చెప్తున్నా, తప్పు. నీ తలరాతకి కారణము ఎవరు? నువ్వు చేసే తప్పులకు కారణం ఎవరు? ఎవరయ్యా? ఎవరు? నేను చేసే ప్రతి పొరపాటుకి ఎవరు కారణం? చేయి చూపియాలి నాకు. ఎవరికి భయపడాలి మనిషి? దయ్యానిక? దురాత్మక? నువ్వు అనుభవించే శిక్షకి, నువ్వు పడే కర్మకి, నువ్వు ఈ పిల్లలు ఆగమైపోతున్నా చూడడానికి కారణం కూడా ఎవరంటే నువ్వే. కారణం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీ భర్త ఈరోజు లోకంలో ఉన్నాడంట, కారణం ఎవరి తలరాత కాదు, నువ్వే. ఎవ్వరు కాదు. ఎవరు? నువ్వే. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర ఉన్నావు, నీ భర్త లోకంలో ఉన్నాడు ఈరోజు ఇక్కడ లేకుండా. నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, కారణం ఎవరు? ఎవరున్నా? మనం. మన తలరాతని పాడు చేసుకునేది ఎవరు? గట్టిగా చెప్పండి. నేనేదో పెద్ద గొప్పని చెప్పట్లా. నన్ను బట్టే నువ్వు మారు, నన్ను బట్టి నువ్వు నిలబడమని కూడా నేను అబద్ధం మారని చెప్పను. నేను ఎట్లుంటానో రేపు భవిష్యత్తు నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం దేవుడికి కనబడేటట్టే ఉండు, గుర్తుపెట్టుకో. నన్ను బట్టి మారితే ఎన్ని రోజులు మారుతారా? నన్ను బట్టి చూస్తే ఎన్ని రోజులు నడుస్తావు? అంత్యక్రైస్తులు, అంత్య ప్రవక్తలు వస్తారంట, ఇంతకన్నా అద్భుతాలు చేసే వాళ్ళు వస్తారంట, ఇంతకన్నా ఇంకా గొప్ప ఘనమైన కార్యాలు చేసేటట్టు వస్తారు. వాళ్ళందరూ స్థిరంగా నిలబడే విశ్వాసులను కూడా లోకంలోకి, ఆపద వైపుకి, పరలోక రాజ్య స్థానాన్ని తప్పించడానికి ట్రై చేస్తారంట దొంగ మాటలు చెప్పి. అద్భుతాల కోసం పరిగెడితేనో, అయ్యగారి కోసం పరిగెడితేనో నువ్వు ఎక్కువ రోజులు నిలబడలేవు నాన్న. నువ్వెవరి కోసం పరిగెత్తాలి?
ఇరవై నా గట్టిగా చెప్పాడు. దేవుడి కోసం ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడు అని వాడికి చెప్తారు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నేను ఆయన ఇక్కడ చూస్తున్నా కాబట్టి నేను లోబడుతున్నా. నీ మందిరాన్ని ఇష్టపడాలి నువ్వు. ఎవరిని? నీ మందిరాన్ని. తండ్రి సేవకుడు అయి ఉండొచ్చు, కొడుకు సేవకుడు అయి ఉండొచ్చు, కొడుకు సేవకుడు అయి ఉండొచ్చు, కానీ ఈ మందిరానికి నిన్ను పిలుచుకుంది ఈ సేవకులు కాదు, ఆ దేవుడు. గుర్తుపెట్టుకో. నిన్ను రమ్మని పిలుచుకుంది ఈ సేవకుడు. నేనా? ఎవరు నిన్ను నడిపించుకుంది? నేనమ్మా, నేనా? నిన్ను పిలుచుకుంది నీ కష్టాన్ని తీర్చడానికి, నన్ను వాడుకున్నది కూడా నా దేవుడే. గుర్తుపెట్టుకో. దేవుడికి నిన్ను నిలబెట్టేది ఆయనే, నీ గురించి ఎదురు చూసేది ఆయనే. సౌలా, నేను నిన్ను ఇష్టపడ్డాను రా. సౌలా, నువ్వు గాడిదలు కాసే స్థితి నుంచి నిన్ను రాజుగా చేసిన, నన్ను ఎందుకు దుఃఖపరుస్తున్నామని మొట్టమొదట అడిగింది సేవకుడు కాదు, దేవుడు. గుర్తుపెట్టుకో. దేవుడికి. కానీ మళ్ళీ సేవకుడికేదో మాట్లాడాడు, సౌలుతో మాట్లాడే దేవుడు. సమయంలో వాడు నన్ను పశ్చాత్తాపడేటట్టు చేసినాడు కాబట్టి వాడి రాజ్యాన్ని వేరొక వైపు ఇచ్చేయమని మాట్లాడాడు. అక్కడ చూడండి ఏమంటున్నాడు. 28వ వచనం చదవండి, లాస్ట్ మాట గమనించండి. చూడమా. అప్పుడు సమూయేలు దేవుడు చెప్పాడు, అయ్యా నేను ఈ సౌలుని ఎంచుకొని తప్పు చేశాను, నువ్వు వెళ్ళి నేను వాడికి ఇచ్చే శిక్షని వాడికి చెప్పు. సేవకుడు ఏం చెప్తాడు? నీకు శిక్షను మాత్రమే. అరే నేను అభిషేకించింది నేనే, దేవుడు చెప్తే నేను అభిషేకించాను, కానీ నువ్వు మంచిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎవరికి లోబడి ఉండాలి? దేవుడికి, నీ మందిరానికి, నీకు ఇచ్చిన బాధ్యతకు నువ్వు లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఉండకపోతే మళ్ళీ అదే దేవుడు నా ద్వారానే చెప్పిస్తున్నాడు. ఏమని చూడండి, వినండి, గమనించండి, చదవండి. అప్పుడు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని, నీ రాజ్యాన్ని, నీకు ఇచ్చిన రాజ్యాన్ని నీ చేతిలో నుండి లాగివేసి నీ కంటే ఉత్తముడైన నీ పొరుగు వారికి దానికి అప్పగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుతున్నా. ఏం చేశాడంట? ఎవడైతే లోపల ఉన్న వాడికి, నేను అనుకునే వాడికి, గర్వపడే వాడికి, లోకంలో నిన్ను నడిపించే వాడికి నువ్వు భయపడట్లేదో, నీ ఆశీర్వాదాన్ని నీ పక్కన ఉన్నోడికి ఇచ్చేస్తాడంట. దావీదు గారు ఆయన పక్కన ఉన్నాడు. ఆ రోజు అతను తీసుకున్నాడు. ఒకసారి ఇప్పుడు నీ పక్కన ఉన్నాడు మొహం ఒకసారి చూడు, ఒక తలగా తిప్పి. నీ పక్కన ఉన్నాడు మొహం చూడు, ఒకసారి తలగా తిప్పు. నిజంగా చూడు, అటుపక్క ఇటుపక్క చూసుకోడు. గుర్తు పెట్టుకోండి ఆ మొహాన్ని. రేపు పొద్దున ఆకొచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తుంటే అని నోరు నిలబడి ఇంతమేమో చూడు, అది నీ ఆశీర్వాదం ఇప్పించోడు. ఆ అక్క సాక్ష్యం చెప్తా ఉంది. నీ ఆశీర్వాదం ఇప్పించదానా? ఆ అక్క సాక్ష్యం చెప్తుంది. ఆ అక్కకు మేలు జరిగిందంటే నువ్వు ఆకాశం నుంచి దేవుడు కృపను పిలుచుకొని ఎవరికి అప్పు చెప్పినా పక్కన ఒక అప్పు చెప్పుకుంటాం. నిజమేరా నేను చెప్పేది? నేను చెప్పే మాటలు కఠినంగానే ఉంటాయి. ఏ పాస్టర్ కూడా ఇట్లా మాట్లాడు, నేను స్ట్రైట్ గా మాట్లాడతా, కుండ పగలగొట్టినట్టే మాట్లాడతా. ఇంటే ఇను, లేదా నీ కర్మ. ఇంటే ఏం చేయాలా? ఇను, లేదంటే ఎవరి కర్మని ఎవరికి బాధ్యుడో నీ పక్కన వాళ్ళ ముఖం చూడు ఒకసారి. చూడు, తిరిగి చూడు, నీ పక్కనే ఉన్నారు. నీ ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి ఆకాశం నుంచి రాడంట. సౌలు ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి ఎవరున్నాడంట? నీ పొరుగు వాడికే నీకిచ్చిన కిరీటాన్ని ఇస్తా అన్నాడు. ఇచ్చాడా లేదా? ఇప్పుడు నువ్వు కూడా డిసైడ్ చేసుకో. నీ పొరుగుడికి ఇస్తాడంట దేవుడు, నీకు ఈడంట. నీ పక్కన ఉన్నాడు, వాడి నెత్తి మీద నువ్వు చేయబెడతావో, నీ నెత్తి మీద నువ్వు చేయబెట్టుకుంటావు, నాకు అనవసరం. ఎంతమంది అడుగుతారు కావాలని? చేతులెత్తం ఒకసారి. అందరికి కావాలా? పక్కన వాళ్ళదా నీదా? ఏర్పడగలమా? పక్కన వాళ్ళదా నీదా? నీకు చిన్న స్టోరీ చెప్తా, విను. ఈ మందిరం స్టార్టింగ్ చెప్తా, విను. ఈ మందిరం స్టార్టింగ్ స్టోరీ మీ అందరికి తెలియకపోవచ్చు, కొద్దిమందికి తెలుసు. ఈ మందిరంలో 8 కుటుంబాలు 6 కుటుంబాలు ఉన్నప్పుడు ఆ 6 కుటుంబాల్లో ఒక కుటుంబం మా కుటుంబం. విశ్వాసాలు. అప్పటికి చర్చికి పేరు కూడా లేదు, పేరు లేదు చర్చి. నిజం చెప్పాలంటే మాకు అప్పటికి చర్చికి పేరు లేదు. మా ముసలమ్మ, మా అమ్మగారు వాళ్ళ అమ్మ, మా అమ్మమ్మ పాప మంచి భక్తురాలు, దేవుడు సేవకు పిలిచినాడని చెప్పేసి ఆలోచనతో ఆశ కలిగి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆమెకు దేవుడు ఒక ఊరిని చూపించాడు. ఏం చూపించాడు?
ఒక ఊరు పోలుమల్ల అనే గ్రామాన్ని చూపించాడు. నీకు అక్కడ నేను సేవ ఇస్తున్నా అంటే కూతుర్ల మీద ప్రేమతో అర్రోడ్లో సేవ స్టార్ట్ చేసింది. అక్కడికి ఒక 3 నెలలు ఉంటే 3 నెలల్లో 300 మంది విశ్వాసులైన అమ్మగారు. అక్కడ 3 నెలలు ఉంటే 300 మంది విశ్వాసులయ్యారు. అంటే బాగా పెరిగారు విపరీతంగా. దేవుడు ఆమె ద్వారా నడిపిస్తున్నాడు. ఆమెకు బైబిల్ చదవడం కూడా రాదు, దేవుడే ఇచ్చాడు జ్ఞానం. తర్వాత చదువు నేర్చుకుంది. ఇప్పుడు మా అమ్మగారు అమ్మ అంటే ఎంత ముసలమ్మో అయ్యో అంటారు కదా మీకు. ఆమె ఆ స్థితిలో ఉన్నప్పుడు పిల్లల మీద ప్రేమతో అక్కడ వద్దులే, పిల్లలకి దగ్గరగా ఉంటే మంచిది, ఎందుకు ఇంత దూర ప్రాంతాల్లో ఉండాలని అక్కడి నుంచి ఈ లోకల్ ఊళ్ళో కుమార్తెలు ఇక్కడే ఉన్నారని ఇక్కడ సంఘం స్టార్ట్ చేస్తే అక్కడ 300 మంది, ఇక్కడ 6గురే. కారణం ఏంటి? పిల్లలు ముఖ్యమా, సంఘం ముఖ్యమా? అది అమ్మగారికి అప్పుడు అర్థం కాలే. ఎందుకంటే ఆమె చదువుకోలే, తెలియదు, జ్ఞానం లేదు. 6గురు సంఘమే ఎవరెవరో సేవకుల్ని పిలిచి వాళ్ళ కానుకలు ఇచ్చి వాక్యం చెప్పయ్యా, మేము వాక్యం చెప్పలేను, నేను ఆ స్త్రీని నేను పైకి ఎక్కలేనని అమ్మగారు ఎప్పుడు ఎక్కేది కాదు. ఎవరెవరినో తుకుడగాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి చందాలు ఇచ్చి సేవ చేయని చెప్పేసి బాప్తిజమాలు ఈ ప్రార్థన చేయమని నిలబెట్టేది. వారం వారం ట్రైనింగ్ సేవకులను తెచ్చేది. ఆ తుకుడగాళ్ళే ఈరోజు ఇక్కడ చర్చిలన్నీ కట్టుకున్న వాళ్ళు. వాస్తవే చెప్తున్నా, ఆ తుకుడగాళ్ళే పాస్టర్లు లేడు చాలా మందికి. మన చరిత్ర గురించి చెప్పేదాంటూ వాళ్ళే. ఎవరిల్లు అంటే ఆ రోజు ఆమె నీళ్లు పోసిన వాళ్ళు. ఆమె చిల్లరిచ్చి పిల్లలు బతకడానికి బియ్యం ఇచ్చి వచ్చిన వాళ్ళందరూ ఉత్తి చేతులతో వచ్చేవాళ్ళు కాదు. పాపం అమ్మమ్మ గారికి బియ్యము సరుకులు అన్ని తీసుకొచ్చి కానుకలు తెచ్చి ముసలమ్మకి ఇస్తే ఏమో కూతురు దగ్గర తిని పస్తులు లేకుండా కూతురు దగ్గర నాకు అన్నం దొరుకుతుంది కాబట్టి పాపం పాస్టర్లు మీరు తినండి అయ్యా పోషించుకోనని పాపం వాళ్ళందరికి పోషిస్తే వాళ్ళందరూ వచ్చిన వల్ల 2 విశ్వాసాలు ఎత్తుకొని పోతా ఉండేది. వచ్చిన వల్ల 2 విశ్వాసాలే. ఈరోజు పరిచర్య అదేమ్మా. మన దేశంలో ఉన్న దిక్కుమాల క్రైస్తవ పరిచర్య ఇదే. ఎక్కడ క్రైస్తవుడుగా మారిండు వాడిని ఎత్తుకొని నా సంఘానికి తీసుకుపోవాలి, ఇదే గోళ. అరే ఒకడు ఏడుపుతో క్రైస్తవుడై వాడు పడిపోయి తాగుపోతాడే, చిరిగిపోయాడు, చచ్చిపోతాడు రా, వాడిని స్వస్థపరచుకొని కాపాడదామన్న ఆలోచన ఎక్కడా? నాకు తెలిసిన పరిచయం ఒకటే, ఎవడు చర్చికి పోతున్నాడు, ఎవడింటి మీద స్టార్ ఉంటే వాడింటి ముందు బైబిల్ పట్టుకొని జోలు పట్టుకోవాలి, గింతే లెక్క. వాడిని మార్చాలి, ఇదే పని, ఏరే పనే లేదు. ఇది ఇప్పటి నుంచి కాదు. భారతదేశం ఇంకా ఇంత దరిద్రంగా క్రైస్తవ జీవితాల్లో కనబడకుండా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు అన్యుల్ని మార్చడానికి పాస్టర్లు అయిన వాళ్ళు కాదు. ఎవరిని మార్చడానికి అయ్యారు? ఎవరిని మార్చడానికి అయ్యారు? వీళ్ళు ఆల్రెడీ క్రిస్టియన్స్ ని మళ్ళీ నా మందిరానికి నింపుకోవడానికి ఉన్నారు, అంతే, అందరూ చేయలేదు. అందుకే నేను ఆ పాస్టర్ని అవదలుచుకోలే. మనం ప్రతి నెల కూడా నూతనంగా రక్షించుకున్న వాళ్ళే, బాప్తిజం ఇచ్చుకున్న వాళ్ళే ఎక్కువ మంది. అన్యులని, పడిపోయిన వాళ్ళని, చెడిపోయిన వాళ్ళని అభిషేకించుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప ఫలానా చర్చికి ఎందుకురా, నా చర్చిలో ఇంకా బాగుంటది, ఆ చర్చిలో ఏసుంది, నా చర్చిలో కర్చీఫ్ ఉంది, విసురుకోవడానికి రండి అని చెప్పుకునే దిక్కుమాల దరిద్రం నాకు లేదు. అయితే అమ్మమ్మ గారి గురించి చెప్తా స్టోరీ ఏనండి. ఫస్ట్ అమ్మమ్మ గారు ఎదురు చూసి దేవుడిని అడిగితే ఆమెకు 6 కూతుర్లు, 6 కూతుర్లలో ఒక ఆయన నెంబర్ 1 పాస్టర్ అవుతారని చెప్పేసి ఆలోచనలో, ఆయనకు ఆల్రెడీ మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఆయన పాస్టర్ అవుతారని చెప్పి సంఖలో బైబిల్ పెట్టుకొని మంచిగా వాక్యం చెప్తాడు, అది చెప్తాడు, ఇది చెప్తాడని ఆయన నిలబెట్టడం మొదలుపెట్టింది. నిలబడ్డాడు, బాగానే ఉంది. కాకపోతే ఆయనలో కూడా కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. ఆయనలో కూడా ఎవరైనా ఎవరిని గెలవలేకపోయిందంటే ఆయన నేను అనుకునే లోపల ఉన్నవాడిని గెలవలేకపోయాడు. మా నాన్నగారు ఏమో బయట కూర్చునేవాడు, మా నాన్నగారితో పాటు నేను కూర్చునేవాడు. ఎందుకంటే నాకు చర్చిలో కూర్చోవడం అంటే చిరాకు. నిజంగానే చర్చిలో కూర్చోవడం, వాళ్ళు చెప్పే వాక్యాలను ఏంటంటే నీకన్నా బోరు నాకు, అసలు వినేవాడిని కాదు. నేను ఎప్పుడూ నా జీవితంలో చర్చిలో ఒక పాట పాడలా, ఒక్క పాట పాడలా. కానీ దేవుడు అంటే ఇష్టం నాకు, వేరే దేవుడు లేడు, యేసయ్య అంటే ఇష్టం. నేనేదో పుట్టుక నుంచి దిగొచ్చిన భక్తుని కాదు, మళ్ళీ చెప్తున్నాను, నీకన్నా దేవుడికి దూరంగా ఉండేవాడిని, నీకన్నా ఎక్కువ దూరంగా ఉండేవాడిని. కానీ దేవుడు అంటే మాత్రం ఇక్కడ లోపల చచ్చేంత ప్రేమ ఉండేది. ఆ ప్రేమ ఏంటి తెలుసా? ఎవరికైనా మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళ కోసం, ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నాలు కావాలంటే అన్నాలు ఉండడం కోసం, డోలు కొట్టడానికి ఎవరు రాలేదంటే గబగబా వచ్చి డోలు నేర్చుకొని, నాకు డోలు కొట్టడం కూడా రాదు, డోలు నేర్చుకోవడం కోసం. అట్లా దేవుడికి నేను కనపడాలని అక్కడి వరకే ఉండి మళ్ళీ పోయి బయట కూర్చునేవాడు.
కానీ అట్లే మా నాన్నగారు కూడా చేసేవాడు. ఒక పాట పాడి డోలు కొట్టి బయటకు కూర్చునేవాడు. దేవుడికి ఎక్కడ అవసరమైతే, డబ్బుల దగ్గర అవసరమైతే మా నాన్నగారు వచ్చి పరిగెత్తుకొని వచ్చేవాడు. పట్టాల దగ్గర అవసరమైతే పరిగెత్తుకొని వచ్చేవాడు. ఏదొస్తే ఆయన వచ్చేవాడు. ఒకరోజు దేవుడు చూసిండు, నాన్నగారేమో బయట కూర్చునేవాడు, ఈయనేమో పాస్టర్ అని చెప్పి ఇక్కడే కూర్చునేవాడు. ఈయన సౌలు అయిండు, బయట ఉన్న మోషే గారు దావీదు అయిండు. దేవుడికి ఇద్దరు ఒకటే అమ్మమ్మకి జన్మనిచ్చిన కూతుర్లకి భర్తలు, ఇద్దరు అల్లుళ్ళే. ఇద్దరు ఈ అల్లుడికి, చిన్న అల్లుడికి చదువే రాదు, అక్షరం ముక్క బడికి పోయిన బ్రతికే కాదు, చదువు రాదు, బైబిల్ పట్టుకోవడం కూడా రాదు. కానీ పెద్ద అల్లుడికి అన్నీ వచ్చు, చదువు వచ్చు, జ్ఞానం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, నెలకు 30,000 జీతం అప్పుడే ఉంది. వాక్యం బాగా చెప్పగలిగినా అని చెప్పేసి ప్రపంచాన్ని చెప్పుకొని తిరిగినాడు. కానీ లోపల ఉన్నోని గెలవల శక్తి సౌలులాగా ఆయనకు లేకుండా పోయింది. అర్థం చేసుకో. ఎమ్మటే ఆ రోజు దేవుడు మాట్లాడినాడు, అయ్యా ఈ పరిచర్లో ఇంతవరకు లోపల ఉన్నవాడిని గెలవలేని వాడు ఉన్నాడు, కానీ నేను ఇక పైన తీసుకుపోయేవాడు నీ పొరుగు వాడైనాడు, వాడు ప్రపంచాన్ని గెలిచి చూపిస్తాడు నా నామంలో. అలాగే ఈ మోషే గారిని ఇప్పుడు అక్కడ స్వరూపంగా మనం బొమ్మగా నిలబెట్టిన ఆయన చదువు రాకపోయినా పులిపీట ఎక్కాల్సిన రోజు దేవుడు పిలుచుకున్నాడు, వచ్చి నిలబడ్డాడు. సంపూర్ణమైన సేవన, నీకు ఉద్యోగం కావాలంటే నాకు ఉద్యోగం కావాలి, సేవ వద్దని ఆయన పక్క వెళ్ళిపోయినాడు. ఇన్ని వేల ఉద్యోగం వదులుకొని ఈ చిల్లర బతుకు నాకెందుకు అన్నాడు ఆ పెద్ద ఆయన. అగో అక్కడ ఉన్న ఎలిషా గారికి కూడా తెలుసు, అవునా కదా, వీళ్ళంతా పాత సంఘమే. అగో సువార్తం పెద్దమ్మకి, సరోజనం పెద్దమ్మకి వీళ్ళందరూ తెలుసు. డబ్బు కావాలా, దేవుడు కావాలా అంటే నాకు నా జీతమే. సేవకులు మన ముఖ్యమైన గౌరవండి, నా బిడ్డలు కూడా ప్రతి విషయానికి లోబడి బాధ్యత అయ్యా. ఆ కుటుంబాన్ని ఏదైనా గాయపరుస్తున్నట్లయితే క్షమించండి. వారిని బట్టి నేను క్షమాపణ అడగలేదు కాదు, ఒక నీ మాటను ప్రభావాన్ని కాపలేదు ప్రభావాన్ని క్షమించి మేలు కొరకు, కృప కొరకు దాన్ని జరగబోతున్న ఈ వివాహాన్ని ఆ యొక్క కుటుంబంలోనే ఆ కుటుంబానికి కూడా నడిపించే విధంగా ఎవరైతే ఆ నిర్ణయం తీసుకున్నారో ప్రభా, ఆ నిర్ణయం బట్టి వాళ్ళు తప్ప ఆ పెద్దలిద్దరు ప్రభావ దేవుడి సేవకుడు కాబట్టి బహిరంగంగా నేను 1 నిమిషంలో నిర్ణయం తీసుకోగలిగినప్పుడు నువ్వు విశ్వాసమై ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మార్చుకోలేకపోతున్నావు నీ ఆలోచనని? ఎందుకు గెలవలేకపోతున్నావు నీ పద్ధతిని? ఎంత కష్టమైనా మార్చుకో, ఎంత కష్టమైనా గెలవాలి, చెడుని గెలిచి చూపించాలి. ఈ ప్రార్థన నా బిడ్డల ప్రభావ తండ్రి, అలాంటి మోషే గారు ఎలా అయితే నిన్ను బట్టి నడిచి ఉన్నాడు, అలా నడిపించడానికి నేను ప్రయత్నం చేస్తుండగా నా ప్రయత్నానికి నువ్వు దేవుడు నువ్వే వెలుగుపై ఉండండి, నువ్వే మేఘస్తంభమై ఉండండి, మీరే అగ్నిస్తంభమై ఉండండి తండ్రి, మీరే సమస్తమై ఉండండి తండ్రి. అయ్యా లోకం వైపు అన్నప్పుడు దేవుని వైపే మేము అని ప్రతి ఒక్కరు కూడా నేను ఈ కుటుంబాలు, నా సంఘ బిడ్డలు అందరూ కూడా ఇలాగే నిలబడాలి ప్రభావ, ఇలాగే చూపించాలి ప్రభా దేవుని ప్రేమని. మరణమైన శత్రువైన కత్తి మెడవేలకు వచ్చిన ప్రభా, ఆ కత్తిని నేను ఎదిరించగలిగేది, జయించగలిగేది దేవుడి కోసమే ఉండాలి. ఎవరి కోసము నువ్వు దేవుడిని నేను పక్కన పెట్టే విధంగా ఉండకూడదు. అయ్యా వాక్యము చూపించారు. ఈ రోజు నాయన నిజముగా ఈ యొక్క పరిస్థితిని క్రియేట్ చేసి సాక్ష్యము చూపించారు. ఆ వివాహం కోసం మేము మార్చిన ఈ లొకేషన్ ని అయ్యా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని, మీకన్నా మాకు ఈ లోకంలో ఎవరు ఏది ఎక్కువ కాదని ప్రభా, ఈ మాటను మించి మేము ఏం జరుగుతామని ప్రభా, ఇంకా 4 సేవకులు ప్రభా తండ్రి జ్ఞానం లేక వాళ్ళ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్టుగా వింటున్నాం. అయ్యా గర్భిణీ స్త్రీల మీద ప్రభావాల గురించి మేము వింటున్నాం. అయ్యా దేవా ఇక్కడ వరకే ప్రార్థన చేసి లోబడి బయటికి వెళ్ళగానే మర్చిపోయి ఇంకా నాకేం జరగలేదన్న మూర్ఖులు కూడా ఇక్కడ వింటున్నాము తండ్రి. జరగట్లేదు కార్యం అంటే నీలో ఉన్న నీ చెడ్డ ఆత్మని, నీలో ఉన్న నీ చెడ్డ బుద్ధిని నువ్వు గెలవలేకపోతున్నావని నా చెల్లి, నా సహోదరుడా. నీకు ఇంకా ఏ కార్యం జరగట్లేదు. ఇంతమంది ఈరోజు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నప్పుడు నీకే జరగట్లేదంటే నువ్వు దేవుణ్ణి ఆలోచించలేకపోతున్నావు.